వర్షం పడుతున్న రాత్రి. ఆకాశం నిండా మెరుపులు. గాలి గట్టిగా వీస్తుంది. హైదరాబాద్ నగర అంచున ఉన్న చిన్న కాలనీలో ఒక చిన్న ఇంటి ముందు కూర్చొని ఉన్నాడు అర్జున్. చేతిలో ఒక పాత డైరీ. కళ్ళల్లో నిద్ర లేదు. మనస్సులో శాంతి లేదు. అతని జీవితాన్ని ఒక్క మాట నాశనం చేసింది. అదే అబద్ధం. అర్జున్ చిన్నప్పటి నుంచే తెలివైనవాడు. పేద కుటుంబం. తండ్రి ఆటో డ్రైవర్, తల్లి ఇళ్లల్లో పనిచేసేది. నువ్వు పెద్దవాడవ్వాలిరా, నిజాయితీగా జీవించాలి అని తల్లి ఎప్పుడూ చెప్పేది. కానీ అర్జున్ ఒక విషయం త్వరగా నేర్చుకున్నాడు. నిజం కంటే అబద్ధం వెంటనే లాభం ఇస్తుంది అని. ఒకరోజు స్కూల్లో టీచర్ అడిగింది, హోంవర్క్ ఎందుకు చేయలేదు అని. అతను మొదటిసారి అబద్ధం చెప్పాడు. మేడం, నాన్నకు యాక్సిడెంట్ అయ్యింది అని. టీచర్ వెంటనే జాలిపడి వదిలేసింది. ఆ రోజు అర్జున్ గ్రహించాడు, అబద్ధం పనిచేస్తుంది అని. కాలం గడిచింది. అర్జున్ చదువులో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కానీ అతని అలవాటు మారలేదు. చిన్న చిన్న అబద్ధాలు. స్నేహితులకు, తల్లిదండ్రులకు, టీచర్లకు. అతను అబద్ధాన్ని ఒక ఆయుధంలాగా ఉపయోగించేవాడు. కాలేజీలో అతనికి మంచి పేరు వచ్చింది. స్మార్ట్, కాన్ఫిడెంట్, తెలివైనవాడు అని. కానీ ఎవ్వరికీ తెలియదు అతని విజయాల్లో సగం నిజం కాదు అని. ఒకసారి ఇంటర్వ్యూలో అతను తన అనుభవం గురించి అబద్ధం చెప్పాడు. నేను ఇప్పటికే 2 కంపెనీలలో పనిచేశాను అని. అది నిజం కాదు. కానీ ఉద్యోగం వచ్చేసింది. ఆ రోజు అతను అద్దం ముందు నిలబడి నవ్వుకున్నాడు. నిజం కష్టపడుతుంది, అబద్ధం గెలుస్తుంది అని. ఆఫీసులో అతనికి పరిచయమైంది శాన్వి. సాధారణ అమ్మాయి, కానీ హృదయం మాత్రం బంగారం. ఆమె అర్జున్ని నిజంగా ప్రేమించింది. నీతో ఉంటే నాకు భయం ఉండదు అని ఆమె చెప్పింది. అర్జున్ కూడా ప్రేమించాడు. కానీ తన నిజమైన జీవితాన్ని మాత్రం దాచాడు. తన జీవితం గురించి అబద్ధం, తన కుటుంబ పరిస్థితి గురించి అబద్ధం, తన అప్పుల గురించి అబద్ధం. ఒక్కో అబద్ధం మరో అబద్ధాన్ని పుట్టించింది. శాన్వి ఒకరోజు అడిగింది, నువ్వు నన్ను ఎప్పుడైనా మోసం చేస్తావా అని. అర్జున్ ఆమె కళ్ళలోకి చూస్తూ ఇలా అన్నాడు, ఎప్పటికీ కాదు. అది అతని జీవితంలో చెప్పిన అత్యంత ప్రమాదకరమైన అబద్ధం. కొన్ని సంవత్సరాలలో అర్జున్ పెద్ద స్థాయికి చేరుకున్నాడు. కారు, ఫ్లాట్, పేరు, డబ్బు అన్నీ సంపాదించాడు. ప్రపంచం అతన్ని విజయవంతుడిగా చూసింది. కానీ అతను ప్రతిరోజు భయంతో జీవించేవాడు. ఎందుకంటే అతని జీవితం నిజం మీద కాదు, అబద్ధాల మీద నిలబడి ఉంది. ఒక్కరోజు అతని పాత కాలేజీ ఫ్రెండ్ రాహుల్ ఆఫీస్కి వచ్చాడు. అర్జున్, నువ్వు చెప్పిన అనుభవం అప్పుడు ఫేక్ కదా అని. అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. నెమ్మదిగా మాట్లాడు రాహుల్ అని అన్నాడు. భయపడుతున్నావా అని రాహుల్ చెప్పాడు. ఆ రోజు మొదటిసారి అర్జున్ గ్రహించాడు, అబద్ధం చెప్పిన క్షణంలో మనం స్వేచ్ఛ కోల్పోతామని. కొన్ని నెలల తరువాత కంపెనీలో ఆడిట్ ప్రారంభమైంది. అర్జున్ ఇచ్చిన పాత డాక్యుమెంట్స్ చెక్ చేశారు. ఒక్కో అబద్ధం బయటపడడం మొదలైంది. నకిలీ అనుభవ సర్టిఫికేట్లు, తప్పుడు వివరాలు, దాచిన అప్పులు. కంపెనీ అతన్ని సస్పెండ్ చేసింది. అదే రోజు శాన్వికి కూడా నిజం తెలిసింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు. డబ్బు గురించి అబద్ధం చెప్పావు సరే, కానీ నీ జీవితమంతా నకిలీ అని ఎందుకు దాచావు అని అనింది. అర్జున్కి మాటలు రాలేదు. ఆమె ఒక్క మాట మాత్రమే చెప్పింది, నిజం చెప్పి నన్ను కోల్పోయిన బాధపడేదాన్ని కాదు, కానీ అబద్ధంతో నన్ను ప్రేమించావు అని అనింది. ఆమె వెళ్ళిపోయింది. అర్జున్ ఒంటరిగా మిగిలిపోయాడు. ఉద్యోగం పోయింది, ప్రేమ పోయింది, స్నేహితులు దూరమయ్యారు. తండ్రి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరాడు. అతను కన్నీళ్లతో ఇలా అన్నాడు, నిజాయితీగా బ్రతుకమన్నాం రా,
ఆ మాట అర్జున్ హృదయాన్ని చీల్చింది. ఆ రాత్రి అతను తన పాత డైరీ తెరిచాడు. మొదటి అబద్ధం గుర్తొచ్చింది. నాన్నకు యాక్సిడెంట్ అయింది మేడం అని చెప్పిన చిన్న అబద్ధం. కానీ అదే అతని జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేసింది. అతడు ఏడ్చాడు. ఎన్నో సంవత్సరాల తరువాత నిజంగా ఏడ్చాడు. కొన్ని రోజుల తరువాత అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను తన కంపెనీకి వెళ్ళి అన్నీ ఒప్పుకున్నాడు. అవును, నేను అబద్ధం చెప్పాను, నేను తప్పు చేశాను అని. అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది నవ్వారు, కొంతమంది తిట్టారు. కానీ చాలా కాలం తరువాత అర్జున్ హృదయం కొంచెం తేలికగా అనిపించింది. ఎందుకంటే నిజం శిక్ష ఇస్తుంది, కానీ మనసుకు శాంతి కూడా ఇస్తుంది అని. కొన్ని సంవత్సరాల తరువాత అర్జున్ చిన్నపిల్లలకు క్లాసులు చెప్పే టీచర్ అయ్యాడు. ఒకరోజు ఒక చిన్న బాలుడు వచ్చాడు. సార్, అబద్ధం చెబితే ఏమవుతుంది అని అడిగాడు. అర్జున్ చిరునవ్వు నవ్వాడు. అతని కళ్ళల్లో బాధ ఇంకా కనిపిస్తుంది. అతను మెల్లగా చెప్పాడు, అబద్ధం మొదట మనల్ని కాపాడినట్టు అనిపిస్తుంది, కానీ చివరికి మన జీవితాన్నే దోచుకుపోతుంది అని. అబద్ధం ధర డబ్బు కాదు, నమ్మకం. ఒక్కసారి అది పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఆ బాలుడు నిశ్శబ్దంగా విన్నాడు. అర్జున్ ఆకాశం వైపు చూశాడు. ఎన్నో సంవత్సరాల తరువాత అతను తనను తాను క్షమించుకోవడం ప్రారంభించాడు. అబద్ధం తాత్కాలికంగా గెలిపించవచ్చు, కానీ నిజం మాత్రమే మనసుకు శాంతిని ఇస్తుంది. నమ్మకం ఒక్కసారి విరిగితే అది మళ్ళీ పూర్తిగా కలవదు.